హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఇవాళ ఈ వీడియో అప్డేట్ ఏంటంటే టీజీ ఐసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్ ఆల్రెడీ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, వీటికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఫస్ట్ ఏ కాలేజెస్ పెట్టుకోవాలి, దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా ఎంబీఏ ఎంసీఏ అడ్మిషన్స్ కోసము టీజీ ఐసెట్ ఎగ్జామినేషన్, ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇది రాయడం తర్వాత మనకి ఫస్ట్ కామన్ ఎంట్రన్స్ ఉంటుంది అందరికీ. ఆ తర్వాత బేస్డ్ ఆన్ మనం మెచ్చుకున్న వెబ్ ఆప్షన్స్ని బట్టి అండ్ దీనికి కొంచెం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. లైక్ ఇలా ఎంసీఏ చేయాలి అంటే ఈ డిగ్రీ కోర్స్ చేసిన వాళ్ళే చేయాలి అనేసి. సో ఆ విధంగా మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అని. మీరు మీ 5th క్లాస్ నుండి అంటే 3rd క్లాస్ నుండి ఇప్పటివరకు పీజీ డిగ్రీ ఆర్ఎల్స్ బీటెక్ ఏదైనా ప్రొఫెషనల్ డిగ్రీ ఏదైనా కూడా మీకు కంప్లీట్ చేసి ఉంటారు కదా. లైక్ పీజీ చేయాలంటే ఆబ్వియస్లీ డిగ్రీ కంప్లీట్ అవుతున్నాయి. సో అక్కడి వరకే మీ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ థింగ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ తోటి చాలా ఇంపార్టెంట్ యూసేజ్ ఉంటుంది. అదేంటి అంటే మీరు రియంబర్స్మెంట్ మీరు కట్టుకోకుండా మీకు రియంబర్స్మెంట్ రావాలి అంటే కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇన్ కేస్ లేకపోతే మీకు రియంబర్స్మెంట్ రాదు. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఒకవేళ టైంకి సబ్మిట్ చేయలేదు అంటే మీరు ఎంప్లాయీస్ పిల్లల కింద కన్సిడర్ అవుతారు. సో అట్లా అవ్వడం వల్ల మీకు రియంబర్స్మెంట్ అనేది రాదనమాట. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్, మైగ్రేషన్ సర్టిఫికేట్. ఒకవేళ రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఏదైనా బ్యాక్లాగ్స్ ఉంటే బ్యాక్లాగ్స్ మీరు కంప్లీట్ చేయలేదు అనుకోండి, యాక్టివ్ బ్యాక్లాగ్స్ 1-2 ఉన్నా కూడా యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉండి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఆ బ్యాక్లాగ్స్ ఉన్న సర్టిఫికేట్స్ మెమోస్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఒకవేళ క్లియర్ చేసినా కూడా మీరు మీ బ్యాక్లాగ్ సర్టిఫికేట్స్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. నేను ఎంటెక్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు అట్లా అడిగారనమాట. సో అందుకోసమని. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలా కామన్గా అడుగుతూ ఉంటారు ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేసి. నార్మల్గానైతే మనము ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయో అవి ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకుంటే బెనిఫిట్. ఎంబీఏకైనా ఎంసీఏకైనా ఏదైనా కూడా గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫీ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఒకవేళ క్యాంపస్ హాస్టల్లో కనుక వచ్చినట్లయితే ఇంకా చాలా మంచిదన్నమాట. తక్కువ ఫీజు ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, అన్నీ హాస్టల్తో పాటు ల్యాబ్స్ అట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో ఇట్స్ బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఇయర్ది కట్ ఆఫ్ చూసుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ అది ప్రీవియస్ ఇయర్ది కూడా టెలిగ్రామ్లో పెట్టేశాను, లాస్ట్ ఇయర్కి సంబంధించింది కూడా. ఇక్కడ కోర్సెస్ పైన కనుక క్లిక్ చేస్తే ఏ కోర్సెస్ ఏంటి అనేది అయితే ఉంటుంది. నెక్స్ట్ అసలు ఇంతకీ ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నార్మల్గా ఈ టీజీ ఐసెట్లో ఎవరికైతే 50% మార్క్స్ ఓసీ క్యాండిడేట్స్కి వస్తే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అలాగే 45% మార్క్స్ ఏమో ఎస్సీ ఎస్టీ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. నెక్స్ట్ ఈ ఆన్లైన్ ప్రాసెస్ కౌన్సిలింగ్కి అంటే ఫేజ్ 1ది September 1 నుండి September 8 వరకు స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు ఏం చేసుకోవాలంటే మీరు మీ స్లాట్ని బుక్ చేసుకోవాలి అండ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైం, ఏ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కావాలి అనేది ఇక్కడ చూసుకోవాలి. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. ఎవరైతే ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ 3rd నుండి 9th వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫ్రీజ్ చేసుకోవాలి ఆప్షన్స్ని. ఇంకా ఫైనల్గా ఎవరైతే సీట్ ఎక్కడొచ్చింది ఏంటి అంటే 14th September రోజు మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఫేజ్ 2 అన్నమాట. ఈ ఫేజ్ 2 20 September నుండి. ఎవరైనా ఫేజ్ 1 మిస్ కనుక అయితే లేదు నాకు మంచి కాలేజ్ రాలేదు నేను ఇంకో కాలేజ్కి పోవాలి అని అనుకుంటే September 20 నుండి మీరు మళ్ళీ సర్టిఫికేట్ వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉంటుందో ఆ స్లాట్ వెరిఫికేషన్, స్లాట్ని బుక్ చేసుకోవడం అవన్నీ చేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ ఫేజ్ 2 వాళ్ళకి 25th వరకు అయితే ఛాన్స్ ఉంది. లాస్ట్ స్పాట్ అడ్మిషన్స్ అనే ఆప్షన్, ఇది 27th September రోజు అయితే ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకి ఎంత మంచి ర్యాంక్ వచ్చినా కూడా సమ్టైమ్స్ మనకి 2 ఫేజ్లలో ఒక మంచి కాలేజ్ నచ్చలేదనో లేకపోతే మిస్ చేసుకున్నామనో సో ఈ స్పాట్ అడ్మిషన్లో పొరపాటున వెళ్ళామనుకోండి మనకి ఇంకా రియంబర్స్మెంట్ సంగతి అంతే. రియంబర్స్మెంట్ అనేది ఏది రాదు. మనం స్పాట్ అడ్మిషన్స్ అంటే కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ అనమాట. డైరెక్ట్గా వెళ్ళి మన ర్యాంక్ అంటే కంపల్సరీగా మళ్ళీ మీరు టీజీ ఐసెట్ రాసి ఉండాలి. నేను టీజీ ఐసెట్ రాయలేదు కానీ నేను జాయిన్ అయితే అంటే వాళ్ళు జాయిన్ చేసుకోరు. కంపల్సరీగా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసే ఉండాలి. కాకపోతే ఏంటంటే మీరు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అటెండ్ అయినా అవ్వకపోయినా పర్లేదన్నమాట. సో ఇది. నెక్స్ట్ అటెన్షన్ టు నాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ నాట్ అపియర్డ్ ఇన్ టీజీ ఐసెట్ మైనారిటీ క్యాండిడేట్స్. ఎవరైతే మైనారిటీ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళు కూడా ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాలేదు అనుకోండి, అంటే మీరు క్వాలిఫై కాలేదు కానీ మేము చేయాలి అనుకుంటున్నాం అంటే మీకు రియంబర్స్మెంట్ అయితే రాదనమాట.
మీరు అయినా పర్లేదు అనుకుంటే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టీజీ ఐసెట్ రిగార్డింగ్ నౌ. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ కోసం ఛానల్లో చూడండి.